శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. రుణము చేయవలసి రావస్తుంది. రుణము చేస్తారు, కానీ జాగ్రత్త. శుభకార్యాలు చేయుట యందు చాలా శ్రమ పడవలసి వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నట్టయితే దానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. డబ్బు విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కావచ్చు. తర్వాత ఆర్థికాభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా ఆర్థిక విషయం కుంటుపడుతుంటుంది. వాగ్వాదాలకు దిగవద్దు. మీరు ప్రతిదానికి వాదిస్తుంటారు. ఆ వాదించడం అనేటువంటిది తగ్గించుకోండి. వాగ్వాదాలకు వెళ్ళకండి. కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. మీనరాశి వారు ఈ నెలలో మనోధైర్యం చాలా మంచిది. మనోధైర్యంగా ఉండండి. ప్రతి పని ఆలస్యంగా కొద్దిగా నెరవేరుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అధిక ప్రయాణాల వల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మనస్సు నందు ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనస్సును అదుపు చేసుకోవడం చాలా మంచిది. అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే మనస్సు చెప్పినట్టుగా మనం వినొద్దు. మనము చెప్పినట్టుగా మనస్సును వినేటట్టుగా చేసుకోవాలి. ఇది మనకు ఎన్నో పురాణాల్లో కనబడుతూ ఉంటుంది. ఎన్నో వృత్తాంతాలలో, చరిత్రలో మనకు కనబడుతుంది. మనస్సు చెప్పినట్టుగా కనుక మనం విన్నట్టయితే చెడిపోతాం. మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా కనుక మనం ఎప్పుడైతే చేస్తామో దీన్ని మనోనిగ్రహము అంటారు. ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కార్య విజయం జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కోపంగా ఉంటాం. అందరికీ ఎప్పుడు కోపం ఉండదండి. కోపం ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. ఒకసారి ఎంత ప్రయత్నించినా కోపం బహిర్గతం అవుతుంది. రాముడు అటువంటి వానికే కోపం ఒకసారి బహిర్గతం అయిపోయింది. అంత మర్యాద పురుషోత్తముడు రాముడు. అలా ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి అది అనుకోని పరిస్థితుల్లో కోపం బహిర్గతం అవుతుంది. అదే మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండొద్దు. ఎదుటి వారిని కూడా బాధ పెట్టకూడదు. ఇది ఉంటుంది. కాబట్టి మనస్సును ఆందోళన పడకుండా మనస్సును నిగ్రహించుకొని ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మొదటి వారము తీరని సంతాపము, ఎప్పుడు భయంగా ఉండడము, ఏదో పోయినట్టుగా బాధపడుతూ ఉండడము జరుగుతుంది. తర్వాత కుటుంబ కలహాలు, మీరు ప్రతిదానికి విసుక్కుంటూ ఉండడం వల్ల మీ భార్యాబిడ్డలతో కలహాలు కానీ, తల్లిదండ్రులతో కానీ చిన్న పోట్లాటలు ఏర్పడడం అవుతుంది. మీకు ఎప్పుడు చంచల బుద్ధి ఉంటుంది. మీనరాశి వారికి ఆ చంచల బుద్ధి ఎప్పుడు చేప నీళ్ళలో తిరుగుతూనే ఉంటుంది. ఒక దగ్గర స్థిరంగా నిలబడదు. ఒక క్షణం అరక్షణం నిలబడిందంటే మళ్ళీ పరిగెత్తాడు. అలా చంచలమైనటువంటి ఒక బుద్ధి మీకు ఉంటుంది. కాబట్టి దాన్ని అదుపు చేసుకోండి. కోపం పెరిగిపోవడము, వ్యర్థ ప్రలాపాలు చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. కాబట్టి వాటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ వారం అధికమైన ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. మీనరాశి వారికి అపకీర్తి, సంఘంలో చెడ్డ పేరు రావడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు చేసేటువంటి అధిక దూకుడు వల్ల, మీరు చేసేటువంటి పనుల వల్ల సంఘంలో అపకీర్తి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అస్థిరత, ఒక స్థిరత్వం అనేటువంటిది లేకపోతూ ఉంటుంది. ఈ ఆగస్టు మాసంలో ఉద్యోగంలో చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగ భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అధికారుల ఒత్తిడి చాలాగా ఉంటాయి. కాబట్టి మీరు ఉద్రేకానికి రాకుండా అధికారుల మెప్పు పొందడానికి నిదానంగా మాట్లాడుతూ, చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అధికారులకు కూడా మన మీద దయ కలుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం ఉద్యోగంలో చిక్కులు రావడము జరిగింది. రెండవ వారం అధికారులతో ఒత్తిడులు, వీటన్నిటిగా తట్టుకొని ఉండాలి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే చంచల బుద్ధి, మనసు ఎప్పుడు చంచలంగా ఉండడము, కోపతాపాలతో మీ పనులు మీరే చెడగొట్టుకోవడం అనేటువంటి జరగడానికి ఈ ఆగస్టు మాసం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అధికంగా పోయి పనులు చెడగొట్టుకోకండి. వృధా కలహాలు పెట్టుకోకండి. అధికంగా అనారోగ్యం కలగవచ్చు. ఇది వర్షాకాలం, వర్షంలో తిరగడంలో వల్ల కావచ్చు, అధిక ప్రయాణాలు చేయడంలో వల్ల కావచ్చు, ఇతరత్ర ప్రకృతి వైపరీత్యం వల్ల కావచ్చు, కొద్దిగా అనారోగ్యం అధికంగా కలిగేటువంటి
సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మరి ఇచ్చేయండి. తర్వాత ఇక 4వ వారం. 4వ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ఆగస్టు మాసంలో 4వ వారంలో అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. తరచూ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలను అణుచుకోండి. 10 మందితో మిత్రత్వంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిరంతరం ప్రయత్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీనరాశి వారికి ఈ నెలలో అంత శుభంగా లేదు. కాబట్టి తగిన జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ మీనరాశి వారు ఈ నెలలో చంద్రశేఖరాష్టకము పారాయణం చేస్తూ దాంతోపాటు పంచాక్షరి మంత్రం రోజు 108 సార్లు జపం చెయ్యండి. పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి ప్రతిరోజు. దాంతోపాటు చంద్రశేఖరాష్టకం ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ చంద్రశేఖరుని యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా కాలక్షేపాన్ని చేస్తారు, మనశ్శాంతి ఉంటారు. మళ్ళీ వచ్చే సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి అప్పుడు మళ్ళీ కలుసుకుందాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.